వందన శుభాలు తెలియపరుస్తూ కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలోని వాక్యాన్ని మనం విందాం. రండి, మీ మంది బైబిల్ గ్రంథాలు తెరవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి బైబిల్ తెలిసిన వాళ్ళు చదవాలని కోరుతున్నాను. అప్పుడు సింహాసనమాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. చాలండి ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోని వచనం 5లో మనం చూసినప్పుడు ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను అంటున్నాడు. నూతన సంవత్సరంలో మనందరం కూడా నూతన కార్యాలు కోరుకుంటాం. దేవుని వద్ద నుండి నూతన కార్యాలు, నూతన మేలులు, నూతనమైనవి కోరుకుంటాం కదా. మనం అన్నిటిని కూడా కొత్త బట్టలు, కొత్త బట్టలు కోరుకుంటాం. ఇల్లు శుభ్రంగా నూతనంగా ఉండాలని వారి పరిస్థితిని బట్టి పెయింట్ వేయించుకునే వాళ్ళు, లేకపోతే కనీసం శుభ్రంగా తుడుచుకునే వాళ్ళు, మరి ముఖ్యంగా సహోదరులైతే పాత్రలు శుభ్రంగా తుడుచుకుంటారు కదా. అన్నీ శుభ్రంగా చేసుకుంటారు, ఎదురు చూస్తారు. కారణం ఏంటంటే అన్నీ నూతనంగా ఉండాలి, కొత్తగా ఉండాలి. పాతది ఉండటానికి వీల్లేదు. ఇల్లు కూడా కొత్తగా ఉండాలి, మనం తినే పాత్రలు కొత్తగా ఉండాలి, మనం ధరించే బట్టలు కొత్తగా ఉండాలి, మనం కూడా కొత్తగా ఉండాలి. అలా ఉండి రాబోయే సంవత్సరం మన జీవితం అంతా నూతన ఆనందాలతో, నూతన ఆశీర్వాదాలతో, ఒక నూతనమైన దానిని మనం పొందుకోవడానికి, కొత్త సంవత్సరానికి మనం ఎదురు చూస్తూ ఉంటాం. అవునా కాదండి? అయితే బైబిల్ చెప్తా ఉంది మనకైతే, ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయను అన్నాడు. పాతవి గతించిపోయినాయి అంటున్నాడు. గతించిపోయిన దాని దేవుడు జ్ఞాపకం. నీ నా పాత రోత జీవితాన్ని, మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? మర్చిపోతాను అంటున్నాడు. కాబట్టి ఆయన కోరుకునేది కూడా నీలో నూతనత్వమే. ఆయన ఇచ్చింది కూడా నూతనమైందే. ప్రతి మనిషి తన జీవితంలో రోజు నూతనత్వంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దినదినం దేవునికి దగ్గరగా రావడానికి మనం నూతన స్వభావం కలిగిన వారుగా దేవునికి దగ్గరగా వచ్చి ఆఖరిగా దేవుని స్వరూపంలోకి మార్చబడాలని దేవుని ఉద్దేశం. ప్రియులారా, ఆయన నమ్మిన మనందరం కూడా నూతన స్వభావాన్ని ధరించిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం వచనం 17 మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం వచనం 2వ పత్రిక 17వ అధ్యాయం చూడండి. 2వ పత్రిక 17వ అధ్యాయం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అది నీ క్రొత్తదనం దేనిలో అవ్వాలి అనంటే, మన ఇంటిలోనో, మన బట్టల్లోనో, మన వస్తువుల్లోనో కాదండి. సమస్తము దేవునిలో నూతనత్వం కలిగి ఉంటారు. రోజు మన అందరం కూడా పాత సంవత్సరానికి గతింపు, వీడ్కోలు చెప్పాం. నూతన సంవత్సరానికి స్వాగతం పలికాం. నూతన సంవత్సరంలో మనం ఎన్నెన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో మన జీవితం నూతనత్వం కలిగి ఉండాలని దేవుని దగ్గర నుంచి మనం ఏం కోరుకున్నాం? ఆయన వాగ్దానాలని కోరుకున్నాం. దేవుడు ఈ సంవత్సరం నా జీవితంలో ఏమి వాగ్దానం చేశాడు, నేను ఆయన పట్ల నా వాగ్దానం ఏంది, ఆయన నా కొరకు ఏం చేయబోతున్నాడు, ఏం సిద్ధం చేశాడు అని ఎన్నెన్నో వాగ్దానాలు దేవుని వద్ద నుంచి నువ్వు పొందుకున్నావు. ఈ ప్రామిస్ సంబంధించిన వాగ్దానం కేవలం ఒకటి తీసారే, ఒకదాంతో మీరు పరిమితం అవ్వకూడదు. బైబిల్ గ్రంథంలో 3000కు పైన వాగ్దానాలు దేవుడు నీ కొరకు, నా కొరకు సిద్ధం చేశాడు. ఈ వాగ్దానాలు నువ్వు పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కొరకే ఆయన ఈ వాగ్దానాలని చేశాడు. అయితే నువ్వేం చేయాలా? దేవుణ్ణి అడిగి, ప్రభువా, నీవు నా కొరకు సిద్ధపరిచిన ఆ గొప్ప భాగ్యం నాకు కలుగు చేయమని
నువ్వు కోరుకోవాలా. ప్రియులారా, నా మాటలు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. నూతన స్వభావం ధరించుకోవాలి, నూతన కార్యాలు పొందుకోవాలంటే దేవుని ద్వారా మాత్రమే అది సాధ్యం. దేవుడు నీ కొరకు ఎన్నో నూతన కార్యాలు ఆయన సిద్ధం చేశాడు, ఎన్నో నూతన వాగ్దానాలు నువ్వు పొందుకున్నావు, మంచిది. మరి 2025 మనం మొదటి ఆదివారంలోకి వచ్చాం. ఈ ఆదివారం ప్రభు దగ్గరికి వచ్చిన మనం దేవుని దగ్గర దేవునికి మనం ఏం వాగ్దానం, దేవుడికి ఇప్పుడు వాగ్దానం చేయాలి. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఏందన్నా ఇప్పుడు దాకా దేవుడు వాగ్దానాలు చేశాడన్నావు, వాగ్దానాలు పొందుకున్నామన్నావు, ఇదేంది మమ్మల్ని ఏమన్నా, మమ్మల్ని ఇక్కడ ఏదో ఇరికిచ్చినట్టున్నావు అనుకుంటున్నారా? లేదండి, దేవునికి కూడా మనం వాగ్దానం చేయాలి. దేవుని దగ్గర కూడా మనం ఏం చేయాలంటే ఆయన ఎదుట మనం ఒప్పుకోవాలి, ప్రామిస్ చేయాలి. ఈరోజు వాక్యాంశం అదే, దేవుని ఎదుట మన వాగ్దానం. చెప్పండి, దేవుని ఎదుట మన వాగ్దానం. దేవుడు నీ కోసం సమస్తము చేసేసాడు, నీ దగ్గర నుంచి కూడా ఆయన కోరుకుంటున్నాడు. దాన్ని నువ్వు ఇచ్చి ఇంకా నువ్వు ఆయన దగ్గర నుంచి మేలులు పొందుకోవాలని కోరుకుంటున్నాడు. అబ్రహాము జీవితంలో మనం రాత్రి విన్నాం కదా, అబ్రహాము 99వ ఏట అబ్రహాము దగ్గరికి దేవుని దూతలు వచ్చినప్పుడు అబ్రహాము దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆతిథ్యం ఇచ్చి గొప్ప బహుమానం పొందుకున్నాడు. మీదడికి ఈ సంవత్సరానికి నేను వచ్చేటప్పటికి నీ చేతిలో కుమారుడు ఉంటాడని వాగ్దానం చేసి వెళ్ళాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయం దేవునితో మన వాగ్దానం చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక యవన కుమారుడు దానియేలు దేవునితో చేస్తున్న వాగ్దానాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తన అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపవంశకుల అధిపతిని వేడుకొనగా. చాలండి ప్రియులారా, దానియేలు జీవితాన్ని మనం చూస్తే, ఈ దానియేలు ఎవరు అని మనం చూస్తే ఇతడు ఇశ్రాయేలీయుడు. ఆ దినాల్లో యెహోయాకీము ఏలుబడిలో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీద యుద్ధానికి వెళ్ళి యెరూషలేము మీద పడి ఆ యొక్క మొత్తాన్ని సర్వనాశనం చేసేసి, ఏమండి, ఆ యొక్క దేవాలయాన్ని తగలబెట్టేసి దేవాలయంలోని వస్తువులను తీసుకొచ్చుకుంటూ వస్తూ ఏం చేస్తారంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు కొంతమంది యవ్వన పిల్లల్ని, కుర్రవాళ్ళని, చక్క యంగ్గా ఉన్న పిల్లల్ని వారు బానిసలుగా తెచ్చుకుంటారు. అదే క్రమంలో ఇక్కడ నెబుకద్నెజరు, బబులోను రాజైన నెబుకద్నెజరు వీరిని బానిసలుగా తీసుకొచ్చాడు. చూడండి, 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుదాం. యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో యెరూషలేము మీదకి పోయి వచ్చిన 4 కూడా చదువుదామండి. ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యమును జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బారును రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పించు. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్ష రసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి. చాలండి ప్రియులారా, అర్థమైంది కదా? ఇప్పుడు మీరు విన్నారు కదా, సౌందర్యం గలవారు, సకల విద్యలో ప్రావీణ్యం కలిగిన వారు, తత్వ జ్ఞానం కలిగిన వారు,
రాజు నగరుకి కొంతమందిని తీసుకొచ్చి వారికి వాళ్ళ దేశం సంబంధించిన కల్దీయులు విద్యను నేర్పించి వారిని ప్రత్యేకంగా ఒక 3 సంవత్సరాలు పెంచు. వారు తినే భోజనం కూడా ఎలా ఉండాలంటే రాజు తినే భోజనం, రాజు తాగే పానం, ప్రత్యేకమైన భోజనాలు నా దగ్గర నుంచి కొంత వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి నాకేది పెడతారో వాళ్ళకి అది పెట్టండి. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినాల. దేవుని దగ్గర మనం ఒప్పుకునేటప్పుడు, దేవునికి ప్రామిస్ చేసేటప్పుడు ఆషామాష కాదు. ఆ ప్రామిస్ దానియేలు ప్రామిస్ చేసేది మామూలు భోజనాలు కాదు, రాజు తినే భోజనాలు, రాజు తాగే పానీయాలు. 1 రోజా 2 రోజుల, సంవత్సరానికి 365 రోజులైతే 3 సంవత్సరాల పాటు రాజు తినే భోజనం పెట్టమంటున్నాడు. ఆలోచించండి. అయితే రాజు తినే భోజనంలో వాళ్ళు అన్యులుగా ఉన్నారు కాబట్టి, కల్దీలు కాబట్టి, బబులోనీలు కాబట్టి వారు విగ్రహారాధన చేస్తారు. వారు తినే ఆహారాన్ని మొదట, వారు తినే ఆ మాంసాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే గొర్రెని, ఎడ్డాయిని, లేకపోతే కోడెని, ఏదైనా మొదట దాన్ని బలిచి వాళ్ళ దేవతలకు అర్పించి ఆ తర్వాత తీసుకొచ్చి దాన్ని శుభ్రపరిచినట్లు లెక్క రాజులకు పెడతారు. నా మాటలు మీకు అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు దానియేలు ఈ భోజనం విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది విగ్రహాలకు అర్పించింది, అది దేవతలకు ఇచ్చింది. కాబట్టి నేనేమో జీవం కలిగిన దేవుని సేవకుడిని, కాబట్టి నేను అది తినకూడదని తనంతటి తాను అనుకున్నాడు. దానియేలుని తినొద్దని ఎవరు చెప్పలా? ఎవరని చెప్పారండి? దేవుడి విగ్రహం దగ్గర పెట్టి తినకూడదని చెప్పేసి నువ్వు తినబాక అని దానియేలుకి ఎవరు చెప్పలా? దానియేలు తనంతట తాను, అది అపరిశుభ్రమైనది, అది దేవతలకు అర్పించాలి, అది కాబట్టి నేను తినకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. మరి మీరేమంటారు? విగ్రహాలకు పెట్టింది తినవచ్చా తినకూడదా? చెప్పండి. తినకూడదు అంటున్నారు కదా. మనం తెచ్చుకున్నాం సెంటర్కి వెళ్ళి, ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గర హోటల్లో అంటే మనవాళ్ళు కాబట్టి ఏం చేయరు, బయట హోటల్కి వెళ్ళి తెచ్చుకుంటారు కదా. హోటల్ దగ్గరికి వెళ్ళే లెక్కే ఫోటోల దగ్గర ఏముంటుంది? ఒక ఇడ్లీ ఉంటుంది, ఆ ఇడ్లీ మీద సామ్నా కడ్డీలు ఉంటాయి. అంటే వాళ్ళు ఏం చేశారు, మొదట తీసిన ఆ ఇడ్లీ లేకపోతే అట్లు లేకపోతే దోశ తీసుకెళ్ళి ముందు పటాల దగ్గర వాళ్ళకి అర్పించారు. ఇప్పుడు తర్వాత వెళ్ళి మనం తింటాం, అవి మనకు కనపడతానే ఉంటాయి. తర్వాత వెళ్ళి తింటామా లేదా? ఇప్పుడు అర్పించిందా కాదా? తింటున్నామా లేదా? ఆలోచన చేయండి. చెప్పడానికైతే బ్రహ్మాండంగా చెబుతాం, తినకూడదు అని చెబుతాం, కానీ తినకుండా ఉంటున్నామా? బైబిల్ గ్రంథం దాని గురించి ఏం చెబుతుందంటే, ఈ దేవుని అర్పించిన విగ్రహాలకు అర్పించి తినొచ్చా తినకూడదా అని సోషల్ మీడియాలో ఒకటే గొడవండి. వాక్యం ఏం చెప్తుందంటే, నీ మనస్సాక్షిని బట్టి నువ్వు చేయమన్నాడు. అంటే దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు నిజంగా దేవుని అంగీకరించి దేవుని మీద ఒక నిర్ణయం తీసుకొని ఉంటే, నీ అంతటా నువ్వు వద్దు అనుకుంటే ఓకే, లేదు అది తినడం వల్ల నీతో పాటు ఒక బాప్తిసం పొందిన సహోదరి నీతో వచ్చింది, ఆమె చాలా భక్తి కలిగింది, నీతో బలహీనరాలనుకో, నువ్వు అది తింటే అయ్యో అక్కేంది దేవుని నమ్ముకొని ఇది తింటుంది, వాళ్ళు బలిచ్చిన తీసుకొచ్చి తింటుంది అని నీ వల్ల తను భక్తిలోంచి వెనక్కి జారిపోయే ప్రమాదం ఉందనుకున్నప్పుడు వారి నిమిత్తం తినకుండా ఉండొచ్చు. ప్రియులారా, ఏదైనప్పటికీ దేవుడు నీకు మనస్సాక్షినిచ్చాడు. నీ హృదయంలో ఆయన నుండి నిన్ను చెప్తూ ఉన్నాడు ఏది మంచిదో ఏది చెడుదో. ఇక్కడ దానియేలుకి ఎవరు చెప్పారు తినొద్దని? ఎవరని చెప్పారా? ఎవరు చెప్పినట్టు బైబిల్ గ్రంథంలో లేదు. దానియేలు హృదయ తలంపును బట్టి, తన ఆలోచన బట్టి తన్నుగా తాను నిర్ణయం తీసుకున్నాడు. తీసుకుంది ఏమన్నా ఇడ్లీయో సాంబారో లేకపోతే టిఫినో కాదండి, లేకపోతే ఒకరోజు బిర్యానీ కాదు, అది 3 సంవత్సరాల పాటు సుమారుగా 1000 రోజుల పైనే వాళ్ళకి శ్రేష్టమైన భోజనం పంపిస్తుంటే దానియేలు ఏమంటున్నాడో చూడండి. వచనం 8లో, రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు దేవునికి దానియేలు వాగ్దానం చేస్తున్నాడు. అయ్యా, నేను అపవిత్రమైన దానిని నేను తినను, అపవిత్రమైన దానిని నేను తాగను, నీ ఎదుట నేను నిర్దోషిగా ఉంటాను.
నీ ఎదుట భక్తిగా ఉంటాను, నీ ఎదుట న్యాయంగా ఉంటాను అని చెప్పి తనకు తానుగా పెట్టుకున్నదే తప్ప దానియేలుని ఎవరు కూడా అక్కడ ఏం చేయలేదు, బలవంతం చేయలేదు. భక్తి జీవితంలో ఎవరు బలవంతం చేయకూడదు. బాప్తిసం విషయంలో ఎవరు బలవంతం చేయకూడదు. ఉపవాస విషయంలో ఎవరు బలవంతం చేయకూడదు. యేసు ప్రభువే మనల్ని ఏ బలవంతం చేయలే. ఆయన బిడ్డలమండి, ఆయన మాటతో సృష్టి కలుగు చేయబడింది. కానీ మనుషుల సృష్టి అంతా ఆయన మాట వింటుంది. సముద్రం ఆయనకు లోబడుతుంది. సముద్రానికి అడ్డగడిలు వేసినవాడు ఆయనే, ఎల్లలు వేసినవాడు ఆయనే. చూడండి, సముద్రం ఉవ్వెత్తున అలలు పొంగుకుంటూ వచ్చింది. ఆ దేవుడు వేసిన ఆ యొక్క అడ్డగడియ అనగా ఆ యొక్క ఏమండి ఆ ఒడ్డు దగ్గరకు వచ్చేలేక మరలా ఎంత ఫాస్ట్గా వచ్చింది, అంత నిమ్మలంగా ఆయనకి దేవుడే సముద్రానికి అడ్డగడిలు వేశాడు. ప్రియులారా, ఆలోచించేయండి. దేవుడు సమస్త సృష్టిని కలుగు చేసి ఆయన దీవించి ఆశీర్వదించాడు. సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుని మాటకు లోబడుతుంది. దేవుని మాటలు తీసుకొని చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు మానవుడు స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాడు. సూర్యుడు తన సూర్యకాంతినివ్వకుండా మానుకోవట్లేదు ప్రతి ఉదయం. చంద్రుడు తన వెన్నెలేవ్వకుండా మానుకోవట్లేదు. గాలి, చెట్లు తన యొక్క ఆక్సిజన్ ఇవ్వకుండా మానుకోవటం లేదు. ప్రియులారా, తన ఫలాలను ఇవ్వడం మానుకోవటం లేదు. ఇవన్నీ దేవుడు మానవుడి కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. అన్నీ కూడా దేవుడు దేని ద్వారా చేశాడంటే కేవలం మాట ద్వారా చేశాడు. దేని ద్వారా అండి? కేవలం మాట ద్వారా దేవుడు చేశాడు. మాట ద్వారా కలుగు చేసిన దేవుడు ఇప్పుడు మీరు గమనిస్తే అవన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయి. కానీ మానవుణ్ణి దేవుడు మాటతో కలుగు చేయాల. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మానవుణ్ణి దేవుడు ఎలా కలుగు చేశాడు? భూమి నుండి మట్టిని తీసుకొని ఏమండి తన పోలికలో తన స్వరూపం చొప్పున దేవుడు ఒక నరుడిని, మానవుడిని తయారు చేసి వాని యొక్క నాసికారంధ్రాల్లో జీవవాయువు ఓదగా వాడు జీవాత్మ. ఇది మానవుని యొక్క నిర్మాణం. కానీ సముద్రాన్ని కలగమన్నాడు, సూర్యచంద్రుడిని కలగమన్నాడు, చెట్లు కలగమన్నాడు, జంతువులు కలగమన్నాడు. అన్నిటినీ మాటతో చేశాడు. ఒక్క మాటతో చేసినవన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయి. దేవుడు ఇష్టంగా తన చేతులతో చేసి తనలో ఉన్న వాయువుని మానవుడికి ప్రాణంగా ఇస్తే మానవుడు దేవుని మాటకు లోబడట్లా. ఏమండి, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మానవుడు దేవుని మాటకు లోబడకుండా ఆజ్ఞను అతిక్రమించి జీవిస్తున్నాడు. దేవుడు వాటన్నిటికీ ఆజ్ఞ ఇచ్చి చెప్పాడు. మానవుడికి ఏమిచ్చాడు అని అంటే పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. గుర్తుంచుకోవాలి ఈ మాట మీరు. మానవుడు పూర్తిగా మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు మానవుడు స్వేచ్ఛనిచ్చాడు తప్ప నిన్నొక రోబోలాగా ఆయన నిర్మించాల. రోబోలాగా ఆయన నువ్వు ఇది చేయాల్సిందే అని చెప్పి నీ మీద బలంతాన ఆయన అభిప్రాయం రుద్దల. నిన్ను తయారు చేసి స్వేచ్ఛనిచ్చి మంచిని చెడును రెండిటిని ఎదురుపెట్టాడు. అయ్యా, నువ్వు బాగా బ్రతకాలి, మంచిగా జీవించాలంటే ఇదిగో మంచి ఉంది ఇక్కడ. లేదు నేను పాడవాలని అంటే ఇదిగో చెడు ఉంది. ఈ మంచిలో జీవించిన వారికి ఇదిగో పరలోకం ఉంది. ఈ చెడులో జీవించిన వారికి వారి కొరకు నరకం ఉంది. కాబట్టి ఏ మార్గంలో వెళ్తావో నీ ఇష్టం, ఎలా జీవిస్తావో నీ ఇష్టం అని దేవుడు స్వేచ్ఛను నీకు ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యత నీది, నాది. కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కూడా నువ్వే. ఇక్కడ చాలామంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా? ఎవరైనా బలవంతం చేస్తే తీసుకునేది కాదు అది. ప్రియులారా, ఈరోజు భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందంటే బలవంత మత మార్పిళ్ళు అని చెప్పేసి చట్టం చేసి మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ వెళ్తే ఒక క్రైస్తవుడిగా మారడానికి అవకాశం లేదు. మతం అనేది మీద ముద్ర వేసి మత మార్పిళ్ళని క్రైస్తవుల మీద ఇబ్బంది పెడుతున్నారు. ప్రియులారా, వాస్తవంగా చెప్పాలంటే మనం క్రైస్తవ మతాన్ని అనుసరించేవాళ్ళం కాదు. మతం మనిషిని మూఢత్వానికి తీసుకెళ్తుంది. మతం మనిషిని మానవత్వం లేకుండా చేస్తుంది. మతం మనిషిని లోకస్థితిలో జీవించేట చేస్తుంది. యేసు ప్రభు గురించి బైబిల్లో ఎక్కడ క్రైస్తవ మతం అని ఎక్కడా లేదు. మార్గము అని ఉంది. ఈ మార్గము క్రీస్తు మార్గము అనే మాట బైబిల్ అందులో 3 సార్లు రాయబడింది. ఆయన ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ మార్గం నేనే మార్గమును, సత్యమును,
జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకి అనగా పరలోకానికి రాలేరు. కాబట్టి ఒక మార్గాన్ని సిద్ధం చేశా, భూలోకం నుండి పరలోకానికి ఒక మార్గాన్ని నేను సిద్ధం చేశా. మీరు ఆ మార్గంలో నడిస్తే పరలోకం వెళ్తారు, కానీ మతంలో ఉండి మత ఛాందస్యవాదులుగా మారితే మీరు పరలోకం రారు. ప్రియులారా, మతం మార్చేది కాదు క్రైస్తవ్యం, మనిషి హృదయాన్ని మార్చేది, మనిషి జీవితాన్ని మార్చేది, మనిషి బ్రతుకుని మార్చేది. భారతదేశానికి ఎన్నో వందల మంది మిషనరీలు వచ్చారు. వారు ఏం చేశారు? ఎవరినైనా మతం మార్చారంటే లేదండి. వాళ్ళు దేవుని ప్రేమను చూపించారు. వాళ్ళు స్కూళ్ళు కట్టించారు, కాలేజీలు కట్టించారు, హాస్పిటళ్ళు కట్టించారు. చివరిగా వాళ్ళు ప్రశాంతంగా జీవించడానికి ఒక మంచి మార్గమైన మందిరాలు, చర్చిలు కట్టించారు. ఎవరిని బలవంతం చేయలే. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టారు. ఎన్నో కష్టాన్ని విభజించి ఏమండి వారిని నీచంగా చూసేవాళ్ళు, వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, అంటరాని వాళ్ళుగా వాళ్ళని దూరంగా ఉంచేవాళ్ళు. కానీ మిషనరీలు వాళ్ళు వీళ్ళకంటే చాలా అందంగా ఉన్నవాళ్ళు, డబ్బు కలిగిన వాళ్ళు, నాగరికత కలిగిన వాళ్ళు. వాళ్ళు వచ్చి వాళ్ళని వాటేసుకొని దగ్గరకు తీసి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి చక్కని పరిచర్య చేసి వాళ్ళ సమాజంలో మానవులంతా ఒకటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రేమను పంచారు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు. ఇచ్చిన స్వేచ్ఛని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో అది నీ ఇష్టం, నీ చేతిలోనే ఉంచాడు. ఇప్పుడు దానియేలు దగ్గరికి వద్దాం. దానియేలుకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి దానియేలు దేవునితో ప్రామిస్ చేస్తున్నాడండి. ఏమని? రాజు పెట్టిన భోజనం కానీ రాజు పెట్టిన పానం కానీ నేను చెయ్యను అని అంటున్నాడు. చేయనంటే రాజు ఏమో మామూలుడు కాదు. బబులోను రాజు చాలా గొప్ప రాజు. ఒక్క మాట సెలవిస్తే వీళ్ళ ప్రాణాలు పోతాయి, కానీ ప్రాణాలకు తెగించి ధైర్యంగా ఉన్నవాడు. దానియేలు జీవితం మనం చూస్తే భోజనం దగ్గరే కాదండి, భోజనం దగ్గర ఆగిపోయాడు. ఆగిపోతే దేవుడు ఏమన్నా దానియేలు విడిచిపెట్టాడా? ఎన్ని రోజులు అన్నాడు చూడండి కింద వచనంలో. వచ్చిన 12 అమ్మా. ఓకే, చదవండి. ఎన్ని రోజులు? దయచేసి 10 దినములకు మమ్మల్ని పరీక్షించు అని అన్నాడు. ఒక 10 రోజులు. అయ్యా, మిమ్మల్ని కనుక రాజు భోజనాలు పెట్టకపోతే, మీ ముఖాలు వాడిపోతే, మీరు బలంగా లేకపోతే, మీకు అనారోగ్యం వస్తే రాజు నన్ను చంపేస్తాడయ్యా. కాబట్టి కుదరదు, మీరు ఖచ్చితంగా రోజు ద్రాక్షారసం తాగాల్సిందే. అమ్మ, ద్రాక్షారసం అంటే మీరు పొరపాటుగా అదేదో మద్యపానం ముందనుకుంటారేమో కాదు. ఇక్కడ ద్రాక్షారసాన్ని గురించి మీకు చాలాసార్లు వివరించడం జరిగింది. ద్రాక్షారసం వండింది, పిండింది. అర్థమైందా? వండింది అదేమైంది? సారాగా మార్చబడింది. పిండింది జ్యూస్గా మార్చబడింది. కానా విందులో కూడా వాళ్ళు పిండిందే ఇచ్చారు. దయచేసి మీరు తప్పుగా అర్థం చేసి, చాలామంది తెలియక యేసుప్రభువే కానా విందులో ద్రాక్షారసాన్ని తయారు చేశాడు, మేము తాగుతున్నాం అంటున్నారు. కాదు కాదు కాదు, తప్పండి. తెలియక అలా అనుకోవద్దు. యేసుప్రభు ద్రాక్షారసం పిండింది ఇచ్చారు. మనం తాగేది కూడా పిండిందే. దీనివల్ల ఆరోగ్యం వచ్చింది, కడుపు నొప్పి తగ్గిద్ది, కడుపులో ఏదైనా జబ్బు ఉంటే పోయిద్ది. దీనిలో వైద్యం ఉంది. వండిన దాంట్లో ఆరోగ్యం పాడు చేసిద్ది, శరీరంలో అవయవాలని అవి పాడు చేస్తాయి. లివర్ పాడైపోతుంది, కిడ్నీలు పాడైపోతాయి, మనిషి మరణానికి చేరువవుతాడు. కాబట్టి వండిన దానికి పిండిన దానికి ఇంత తేడా ఉందని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ వండిందే కాదు కానీ పిండిన ద్రాక్షారసం. రాజు తాగేది ఆరోగ్యకరమైన ద్రాక్షారసం. వారు ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళు బలంగా ఉండాలని, వాళ్ళు జ్ఞానం కలిగి ఉండాలని వారికి మంచి భోజనాలు, రాజు భోజనాలు ఇస్తే ఇతను వద్దు అని చెప్పిన తర్వాత ఆ పనివాడు అన్న, అయ్యా మీరు కనుక తిరగపోతే మీకు ఏదైనా అయితే రాజు నన్ను చంపేస్తాడు అన్నప్పుడు, లేదండి, ఒక 10 రోజులు మాకు ఆకుకూరలు పెట్టండి, ఏమొద్దు, మేము ఏం మాంసం తినకుండా ఆకుకూరలే తింటాం, ఒక 10 రోజులు పెట్టి మా ముఖాలు మీరు పరీక్షించి చూడండి, మీరు అనుకున్నట్టుగా మేము బాగా లేకపోతే మీరు చెప్పిన పని చేస్తామన్నారు. ఎంత ధైర్యం అండి, ఎంత కమిట్మెంటు ఇక్కడ దానియేలు మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు ఎప్పుడైనా చేశాడా తెలీదు, కానీ ఒక వ్యక్తి దగ్గర ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే మా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎదుట మేము ఒక ప్రామిస్ చేస్తే, ఒక వాగ్దానం చేస్తే దాన్ని నిలబెట్టడానికి ఆయన మనకి తగు సామర్థ్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడని ఒక విశ్వాసంతో దానియేలు అన్యుల దేశంలో కర్కశంగా ఉండే రాజు మధ్య
ఇతను ఏం చేస్తున్నాడు, ఒక 10 రోజులు చూడమన్నాడు. 10 రోజులు చూసిన తర్వాత వారి ముఖాలు ఎలా ఉండేయో వచ్చిన 15 చూద్దామండి. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను. అమ్మా ఇప్పుడు చెప్పండి, మాంసం తినవచ్చా తినకూడదా? ఏమండి, మాంసం తిన్న వాళ్ళ ముఖాలు బాగున్నాయా? తోటకూర గోంగూర తిన్న వాళ్ళ ముఖాలు బాగున్నాయా? ఏమండి, మాంసం తినొద్దని దేవుడు వాక్యంలో ఎక్కడ చెప్పలేదు, కానీ మీ పరిస్థితులను బట్టి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. గుర్తుంచుకోండి, కలుగు చేసిన వాడు దేవుడే, సమస్తాన్ని కలుగు చేసిన వాడు దేవుడే, సమస్తాన్ని పరిశుద్ధపరిచిన వాడు దేవుడే. కాబట్టి నిషేధం అని అంటానికి వీలు లేదు. రాత్రి చదువుకున్నాం కదా మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో, పేతురుని ఆకాశం నుంచి ఆ యొక్క దుప్పటిలో చతుష్పాద జంతువులు ఉండి చంపుకొని తినమంటే, నేను ఎలా చేస్తాను ప్రభువా, నేను నిషిద్ధమైన దాన్ని ఎప్పుడు కూడా ముట్టను కదా అన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు దేవుడు పరిశుద్ధపరచబడిన దాన్ని నిషిద్ధమని నువ్వు ఎలా చెప్తావు అని అంటున్నాడు. కాబట్టి లోకంలో ఉన్న ఆహారాలన్నీ దేవుడే పరిశుద్ధపరిచాడు, దేవుడే మనకిచ్చాడు. ప్రియులారా, అయితే ఇక్కడ దానియేలు అలా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, దానియేలు ఒక భక్తి, దానియేలు దేవుని మీద పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం, దానియేలు దేవుని యొద్ద చేసిన ప్రామిస్ అంటే వాగ్దానం. ఇక్కడ ఏం జరుగుతుంది, 10 రోజులు ఉంచడానికి అవకాశం అన్నాడు. 10 రోజులు ఉన్నాడు. 10 రోజుల్లో రాజు తినే భోజన పదార్థాలు, మాంసాలు, ఆ గారెలు, నెయ్యి అన్ని తిన్న వాళ్ళు ముఖాలేమో ఒక రకంగా ఉన్నాయి. ఇక్కడ ఈ ఆకుకూరలు తిన్న వారి ముఖాలు సౌందర్యంగాను కళగాను ఉన్నాయి. ఇక్కడ ఆకుకూరలు తిన్నారని కాదు, కానీ ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకటి, దేవునికి ప్రామిస్ చేశాడు కదా, దేవుని ఎదుట వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడు? మరలా 8వ వచనంలో, రాజు భుజించి భోజనమును పానమును ద్రాక్షారసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకోకూడదు, నేను అపవిత్రమైన దానిని ముట్టకూడదు అనుకున్నాడు. సోదరుడు, సోదరి, ఈ ఉదయకాల సమయంలో మంచి నిర్ణయం తీసుకుందాం. దేవుని కొరకు లోకంలో మనం ఒక ప్రత్యేకంగా నూతన వ్యక్తిగా జీవించాలని కోరుకుందాం. దేవుని బిడ్డలుగా ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక స్పెషల్గా నువ్వు ఉండాలి. అందరితో నలుగురితో కలిసి వెళ్ళేదే బాట అనేది లోకం తీరు కాదు కాదు కాదు. విశ్వాసి, నీకు దేవుడు ప్రత్యేకమైన బాట వేశాడు. అది ఆయన మార్గం. నేనే మార్గం. ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన బాట ఏమండి అందరూ వెళ్ళేలాగా పూల బాట కాదు, అది ముళ్ళతో కూడిన బాట, అది లోకంలో అవమానాలతో కూడిన బాట, అది కష్టాలు, నిందలు, శ్రమలతో కూడిన బాట. అయితే వాటన్నిటిలో నుంచి మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నడిపించగలడు, తప్పించడానికి సమర్థుడు. దానియేలు జీవితంలో దేవుని దగ్గర ప్రామిస్ చేసి దానివల్ల ఏం పొందుకున్నాడండి? వారందరికంటే అతను ఎలా 7 వచ్చినో 17లో చూద్దాం. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచన అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనముకు స్వప్న భావమును. చాలండి ప్రియులారా, నలుగురు అంటే మీరు మళ్ళీ మిగతా వాళ్ళు అనుకోండి. ఈ నలుగురితో దానియేలు కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అని. వాళ్ళు కూడా దైవభక్తి కలిగిన వారే. వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు భోజనం చేయకుండా. వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రత్యేకంగా ఉండటం ద్వారా వీళ్ళు ఏం పొందుకున్నారట? జ్ఞానం పొందుకున్నారు, సకల శాస్త్రముల విషయంలో ప్రవీణత పొందుకున్నారు, వివేచన కనుక్కున్నారు కదండి. అంతేకాకుండా వీళ్ళకంటే కూడా దానియేలుకు దర్శనములు, స్వప్నములు చెప్పగలిగే గొప్ప వివేచన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నాను. ఒకసారి నాకెళ్ళి చూడండి. దేవుడు తన మాటలు ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, మన జీవితంలో కూడా ఇక్కడ నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ప్రభువా, ఈ 2025 సంవత్సరంలో నీ కొరకు నేను ఒక యథార్థంగా నేను జీవిస్తాను. నీ కొరకు నేను లోక సంబంధమైన దేనిని ముట్టకుండా పవిత్రంగా జీవిస్తాను. నీ కొరకు నేను చెడు సహవాసాలు, చెడు మాటలు, చెడు ఆలోచనలు చేయకుండా పరిశుద్ధుడైన దేవుడు నీవు గనుక పరిశుద్ధంగా జీవిస్తాను అని ఒక మంచి నిర్ణయం నువ్వు తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మాట నేను గుర్తు చేస్తాను. సమూయేలు గ్రంథంలో, సమయం లేదు కాబట్టి ముందుకెళ్తాను, మీరు ముందు చదువుకోండి. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా అనే సహోదరి మనకు తెలుసు. ఆమె ఎలా ప్రార్థన చేస్తుంది అని అంటే, ఆమెకు బిడ్డలు లేరు, ఇంట్లో చాలా ఇబ్బంది పడుతుంది, తోటి వాళ్ళతో ఇబ్బంది పడుతుంది. దేవుని మందిరానికి వెళ్ళి, ప్రభువా, ఇదిగో నీవు గనక నాకు ఒక బిడ్డనిస్తే
ఆ బిడ్డని నేను నీకే. ఏమండి చూసారా ఎంత సమర్పణ, ఎంత కమిట్మెంట్, ఎలాంటి వాగ్దానం చేస్తుందో ఆలోచించారా? బిడ్డని ప్రభు, ఆ బిడ్డతో నిన్ను మురుసుకుంటాను, ఆడుకుంటాను, పెద్దవాడిని చేసుకుంటాను, జ్ఞానవంతుడిని చేసుకుంటాను, ఉద్యోగస్తుని చేసుకుంటాను. వాడు పెద్ద అయిన తర్వాత వాడు చక్కగా వాడు కారుల్లో తిరిగి బంగ్లాల్లో ఉంటూ వాడు నన్ను కూడా పోషించేలాగా, నన్ను కూడా కారుకి తిప్పించుకుంటూ ఆనందపడతాను అనలా మనలాగా. ఏమంటుందండి? ఒక కుమారుడు నాకు ఇస్తే ఆ కుమారుడు నీకే ఇస్తాను అని అన్నా. ఎంత గొప్ప కమిట్మెంట్ దేవుడు ఇస్తున్నాడు. దేవుని దగ్గర ఆమె ఇస్తుంది చూడ. దేవుని కొరకు ఇస్తానన్న ఆమె, దేవుడు ఆమెను ఆశీర్వదించి గర్భఫలాన్ని ఇచ్చాడు, చక్కని కుమారుని ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, బిడ్డ పుట్టక ముందు మందిరానికి ఏటేటా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాళ్ళు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా తన భర్త మందిరానికి వెళ్ళే టైం వచ్చింది. తన భర్త, అమ్మ బయలుదేరుతున్నాం మందిరానికి, తొందరగా కానీ అన్నాడు. పిల్లాడిని తీసుకొని ఉంది. ఆమె ఏమంటుందంటే, నేను రానండి అంది. ఇప్పుడు ఏమనుకుంటాడు తన భర్త? అరే పిల్లలు పుట్టిందాకేమో నీకే ఇస్తాను ప్రభువా, ఒక పిల్లోడు నీ ప్రభా అంది. తీరా పిల్లోడు పుట్టి చక్కగా ఆడుకుంటా తీరా వచ్చేలేకే ప్రార్థనకు రానంటుంది. ఎంత ఆశ్చర్యపడి ఉంటారు కదండి. కాదు. ఆమె ఎందుకు రాను అనంటే, ఆ పిల్లవాడికి నేర్పించాల్సిన భక్తి చాలా ఉంది. ఆ పిల్లవాడు తన జీవితాంతం దేవుని మందిరంలో దేవుని సేవకుడుగా పెరగాల్సిన వాడు కాబట్టి, తల్లిగా తను దగ్గరుండే కొంచెం సమయంలో ఆ పిల్లవాడికి మంచి దైవ శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో వాడు పాలు తాగేంత వరకు తల్లి దగ్గర ఉంటాడు. కాబట్టి ఆ చిన్న పిల్లవానికి తల్లి నేర్పుతున్న పాఠాలు, ప్రియులారా మీరు గమనించండి. మనం అంటాం పిల్లల్ని అదుపు చేయండి, పిల్లల్ని అల్లరి చేయకుండా చూడండి, పిల్లల్ని జాగ్రత్త అమ్మానంటే, అన్న వాళ్ళు చిన్నపిల్లలన్నా 10 ఏళ్ళు వచ్చినాయి, 12 ఏళ్ళు వచ్చినాయి. ఏమండి, వాడి విషయంలోనే మన బాధ్యత లేకుండా వాడు ఎక్కడంటున్నాడు అన్న నా మాట అని అంటాం, మనం తప్పుకుంటాం. పిల్లరా జాగ్రత్త, దేవుడు లెక్క చెప్పాలి. చిన్న బాలుడైన ఉన్నప్పుడే వాడు ఏం చేయాలా? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ వాక్యం అని నా చిన్నప్పుడు నా జీవితంలో నన్ను పట్టుకుంది. నేను ప్యారల్ హై స్కూల్ చదువుతూ ఉండేవాడిని. 98, 99 ఆ టైంలో 6th క్లాస్ నుంచి నేను ప్యారల్ హై స్కూల్లో చదివేవాడిని. అప్పట్లో రాజు మాష్ గారు అని మంచి భక్తి కలిగిన ప్రిన్సిపాల్ మాకు ఉండేవాడు. తాటికాయన తక్షాల స్కూల్ మీద ఈ వాక్యం ఉండేది. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి, వాడు పెద్దవాడేటప్పుడు తొలగిపోవడం అనే వాక్యాన్ని పదే చదువుతూ ఉండేవాడిని ఆడుకుంటా. అనేక సార్లు తొలగిపోయినప్పుడు దేవుడు నా చెయ్యి పట్టుకొని ఆ వాక్యం ద్వారా నన్ను రక్షించుకున్నాడు. ప్రియులారా, మా అమ్మ అయితే నాకు ఆ విషయంలో చాలా భక్తి నేర్పించింది. ఆమె ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలా. నేను ఎంతసార్లు మా అమ్మని ఇసిరేసాను, మా అమ్మని నెట్టేసాను, మా అమ్మ మీద రాయి తీసుకొని కొట్టబోయాను, ఎన్ని రకాలుగా. ఎందుకంటే నేను చాలా అల్లరివాడిని. అయినా మా అమ్మ హెచ్చరిస్తూనే ఉంది. చిన్నతనం నుంచి చేయబట్టుకొని నన్ను ఇక్కడి నుంచి వేరే ఊరికి సంఘానికి వెళ్ళేదాము, ఇక్కడి నుంచి ప్రసాద్ నగర్ వెళ్ళేది. చేయబట్టుకొని పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే నన్ను జాగ్రత్తగా తీసుకొని అక్కడి నుంచి బస్సు ఎక్కి తీసుకెళ్ళి ఆదివారం మందిరం దగ్గర కూర్చోబెట్టింది. మందిరం దగ్గర కూర్చోబెడితే నేను ఆడుకుంటా బయట ఆ పాస్కర్ వాళ్ళ అబ్బాయితో కలిసి ఆడుకుంటా వింటా ఉండి ఒక మాట చెవుని పడతా ఉండేది. వాళ్ళు ఏం చేస్తున్నారు గమనిస్తాను, మధ్యలో వెళ్ళి ఏం చేస్తున్నారు చూస్తూ ఉండేవాడిని. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఈ తల్లి 3 సంవత్సరాల పాటు ఆ పిల్లోడు పాలు విడిచే వరకు మందిరానికి వెళ్లకుండా ఏం చేస్తుందంటే, పిల్లవాడుకు నేర్పిస్తుంది. దేవుని యొద్ద నువ్వు ఎలా ఉండాలి, దేవుని బిడ్డగా నువ్వు ఎలా ఉండాలి, నువ్వు కాబోయే దేవుని సేవకుడు అని చెప్పేసి పిల్లవాడిని పెంచి ఇక ఆ సమయం వచ్చింది, మందిరానికి వెళ్ళారండి. చూడండి ఒకసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 1 చక్కని మాట. వాడు అక్కడే మొక్కిన మాట మనవాడు చెప్పండి ఎక్కడ? 1:28 అందరూ చూడండి అమ్మా. 1:28 కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకుల దినం అన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠించని చెప్పి, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే పిల్లవాడిని పాలిడిచిన పిల్లవాడిని తీసుకొని వెళ్ళి మందిరానికి తీసుకెళ్ళి ఏలి దగ్గర తీసుకెళ్ళి దైవ సేవకుడి దగ్గర, ఈ పిల్లోడిని నేను దేవుడిని మొక్కున్నాను, ఈ పిల్లోడు ఇక్కడ నుంచి దేవుని సేవకుడిగా ఇక్కడే పెరగాలని అక్కడ అప్పగిచ్చిన వేదో లేదో వెంటనే ఆ పిల్లోడు ఏం చేశాడు?
వాడు అక్కడే మ్రొక్కిను. మీరు అనుకుంటా ఉంటారు, అన్న మా పిల్లలు ఏడంటారన్న, వాడు అక్కడే మొక్కాల్సిన అవసరంలా, ఆడ కూర్చుంటే చాలు, అసలు ఆడ కూర్చున్నాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు బయట. కారణం ఏంటంటే వాళ్ళు వినరు. బాలుడికి స్వాభావికంగా మూఢత్వం ఉండిద్ది. అయితే తల్లిదండ్రులు, తల్లి ప్రాముఖ్యంగా ఓర్పు కలిగింది కాబట్టి ఓర్పుతో సహనంతో పదే పదే వాళ్ళని జాగ్రత్తగా వెంటబడి నేర్పించకపోతే వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళని అదుపు చేయడం నీ వల్ల కానే కాదు. అప్పుడు నువ్వు నెత్తి నోరు ఎంత కొట్టుకున్న ప్రయోజనం లేదు. నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు సాగు చేయకుండా, నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు చెప్పకుండా, వినట్లేదని వాడు సాకు చెప్పి వాడి మీద వదిలేస్తే ప్రమాదం. ఇక్కడ నా ఉద్దేశం పిల్లల్ని పెంచడం గురించి వాక్యం కాదు, కానీ ఆమె కమిట్మెంట్ అనేది, ఆమె దేవునితో వాగ్దానం చేసుకుంది, ఆ వాగ్దానం చేసింది, నెరవేర్చింది. మళ్ళీ ఆ తల్లి ఎప్పుడు రాదు ఆ పిల్లోడి కోసం. సంవత్సరానికి ఒకసారి వచ్చింది, కొత్త బట్టలు తీసుకొచ్చి పిల్లవాడికి ఇచ్చేళ్ళిద్ది. ఆ పిల్లవాడు ఎలాంటి వాడు తెలుసా? చాలా గొప్ప దైవజనుడైన సమూయేలుగా మార్చబడ్డాడు. సమూయేలు వస్తుంటే ఊర్లో వాళ్ళు భయపడి, అయ్యా దైవ సేవకుడా నువ్వు సమాధానంగా వస్తున్నావా అని భయం కలిగింది. అతను నోట గనక మాట వస్తే ఏం జరుగుద్దో అనే భయంతో ప్రజలు ఉన్నారు. అంత గొప్ప దైవ సేవకుడుగా ఈ బాలుడైన సమూయేలు, ఈ దేవుని మందిరంలో అక్కడే మొక్కిన సమూయేలు తల్లి యొక్క ప్రామిస్ వల్ల, తల్లి యొక్క వాగ్దాన నెరవేర్పు వల్ల అంత గొప్ప దైవ సేవకుడుగా మార్చబడ్డాడు. ఇలారా నువ్వు నేను ఈ కొత్త సంవత్సరంలో దేవుని ఎదుట ఏం ప్రామిస్ చేయాలనుకుంటున్నావు? నీ జీవితంలో, నా జీవితంలో ఏముందో ఆలోచించేయండి. దాన్ని ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33, త్వరగా చదవండి, నేను ముగిస్తాను. 6వ అధ్యాయం 33వ వచనం. మరియు నీవు ఆ ప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లించాలని నేను మీతో చెప్పినదేమనగా, ఏం చేయకూడదట? ఎంత మాత్రం ఒట్టు పెట్టుకున్నా వద్దు. చాలు. నీ మాట అవునంటే కాదంటే కదా. చాలండి. నీ మాట ఎలా ఉండాలట దేవుని ఎదుట? అవునంటే కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. ఆయన ఏమంటున్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత అవన్నీ నువ్వు కోరుకుంటున్నది, నువ్వు ఊహించిన మేలులు దేవుడు నీ కొరకు సిద్ధం చేశాడు. అవి నీ వెంట వస్తాయి. అంతే, దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మనం ఎట్లా ఉండాలి? మన మాట అవునంటే అవునట్టు ఉండాలి, కాదంటే కాదంటూ ఉండాలి. కానీ మనం ఇది చేస్తామని చేయకుండా ఉండకూడదు. హన్నా ఇస్తానన్నది ఏం చేసింది? ఇచ్చింది. మరి దానియేలు ఏం చెప్పాడు? నేను తినను అన్నాడు, తినకుండా ఉన్నాడు. ఏమైపోయాడు? జ్ఞానం కలిగిన వాడుగా, మిగతా వారి కంటే ప్రకాశమానమైన జీవితాన్ని, ముఖాన్ని కలిగిన ఉన్నాడు, జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు. రాజు తనని ప్రధానులలో ముఖ్యుడిగా అతన్ని అలంకరించాడు. సమూయేలు ముఖ్యుడిగా అక్కడ అతను సేవ చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుని ఎదుట మనం నూతన సంవత్సరంలో ఒక వాగ్దానం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేనికి అంటే నీ జీవితాన్ని నూతనంగా మార్చడం కొరకు. మన నోట ఈ లోక సంబంధమైన వాటిని రాకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే ఎస్కేల్ గ్రంథం 24వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూసి విడిచిపోతే, 24వ అధ్యాయం 14-15 వచనాలు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను, నేను వెనుక తీయను, కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి మరి యెహోవా చాలండి. ఏమన్నాడు ప్రభు? అన్నాడు చూడండి, యెహోవానైనా నేను మాట ఇచ్చున్నాను, అది జరుగును, నేను నెరవేర్చదను, నేను వెనుకకు తీయను. నీ ఎడల దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఆ మాటను నెరవేరుస్తానంటున్నాడు.
నేను దాన్ని వెనక్కి తీయను అంటున్నాడు. దేవుడు మాట ఇస్తే అది ఎట్టి పరిస్థితుల్లో తప్పడు. దేవుడు మాట తప్పినట్టుగా కానీ, దేవుని వాగ్దానం నెరవేర్పు లేకున్నట్టుగా కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఎవరు కూడా ఇప్పటివరకు ప్రపంచంలో నిరూపించలేకపోయారు. కారణం ఏందో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మనమైతే మానవ మాత్రులుగా ఉన్నాం. అనేక సార్లు దేవుని మాటిస్తాం కానీ మన మాటలన్నీ నెరవేరవు. అయినా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన ఉన్నాడు, నేనే మీకు మాట ఇస్తున్నాను, నా మాట తప్పను. నేను మాట ఇచ్చాను, ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాను. నూతన సంవత్సరంలో నువ్వు ఉండాలనుకున్నాను, ఉంచాను. నూతన సంవత్సరంలో నీకు ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. నువ్వు పొందుకున్న నువ్వు దేవుని యందు నమ్మకంగా ఉండడం నీ చిత్తం, నీ చేతిలో ఉంది. ఒక మాట చదివి ప్రార్థన చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 216 4:10 దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారం చేయాలి. ఏం చేయమన్నాడు? ఒకరికొకరు ఉపచారం చేసేవారిగా ఉండాలంటున్నాడు. కాబట్టి నీవు నేను, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు నువ్వు దేవుని వద్ద ఒక తీర్మానం చేసుకొని వెళ్ళాలా? ఈరోజు దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళాలా? దేవుడు నీ కొరకు 3000 పైనే వాగ్దానాలు బైబిల్లో రాసించాడు. దేవుని ఒక వాగ్దానం నువ్వు చేయాలని కోరుకుంటున్నాడు. దేవుని కొరకు నేను ఇలా జీవించాలని ఒక మంచి నిర్ణయంతో నీవు వెళ్ళాలి. దేవుడు సమస్తాన్ని ఇచ్చేసేసాడు. తన ప్రియకుమారుడిని నీకు ఇచ్చేసాడు. తన ప్రియకుమారుడిని యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టేశాడు. తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు మరణం చెంది పునరుద్ధానుడై నీకు రక్షణను సిద్ధం చేశాడు. రక్షించబడిన వారు రక్షణ కొరకు సిద్ధపడండి. రక్షించబడిన వారు ఆయన యందు నమ్మకమైన వ్యక్తులుగా, యథార్థమైన వ్యక్తులుగా, ఒక పరిశుద్ధమైన వ్యక్తులుగా జీవించాలని దానియేలు లాగా ఒక నిశ్చయత కలిగి దేవుని ఎదుట వాగ్దానం చేసి వాగ్దానాలను నెరవేర్చి దేవుని కృప పొందుకోవాలని దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే